సరే పీసీ గారితో పాటు ఈ సినిమాకి కీరవాణి గారు సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. కీరవాణి గారిని కూడా వీళ్ళు అరుణ్ అని నాగార్ని అడిగినప్పుడు మీకు ఏమైనా పిచ్చా ఉన్నాయా, బాహుబలిలు త్రిబులార్లు చేస్తున్న కీరవాణి గారు మీ సినిమా ఎందుకు చేస్తారని అన్నాను. సరే మాకు ఒక ఛాన్స్ ఇప్పియండి, మేము వెళ్ళి స్క్రిప్ట్ ఇస్తామని తీసుకెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి కీరవాణి గారిని తెచ్చుకొని ఇప్పుడు మీరు చూశారు కదా, తారారరా తారారరా తారారరా, ఇది సాంగ్ నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది. జస్ట్ మొన్న మోషన్ పోస్టర్లో ఆయన టీజర్లో ఆయన హమ్మింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఈ సాంగ్ రిలీజ్ పోతుంది. ఇది క్లాసిక్ సాంగ్, మీకు మామూలుగా నచ్చదు అమ్మాయిలకు అబ్బాయిలకు. అండ్ వైష్ణవి, ఇప్పుడు వైష్ణవి గురించి చెప్పాలంటే ఒక 1 minute స్టోరీ చెప్పాలి. ఇలా చెప్పాలిగా. సరే సినిమా అన్ని లాక్ అయినాయి, హీరోయిన్ ఫైనల్ అవ్వట్లా. హీరోయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం. ఈ స్టోరీకి రకరకాలు అనుకుంటే వైష్ణవిని అప్రోచ్ అయ్యాం. అప్పటికే బేబీ సూపర్ డూపర్ హిట్ అయింది. వైష్ణవి ఎక్కడికెళ్ళి వస్తుంది? బట్ నేను ఫోన్ చేసి వైష్ణవిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, చూడమ్మా నీ కెరియర్, నువ్వు ఈ స్క్రిప్ట్ విను ఫస్ట్, నీకు నచ్చితేనే ఈ సినిమాని యాక్సెప్ట్ చేయి. లేదు సార్ నేను ఆల్రెడీ బేబీ ప్రొడ్యూసర్స్కి 2 సినిమాలు సైన్ చేశాను, అది నా ప్రాబ్లం, నేను బేబీ ప్రొడ్యూసర్స్తో నేను మాట్లాడతాను, నువ్వు స్క్రిప్ట్ చదువు అన్నాను. ఫస్ట్ స్క్రిప్ట్ చదివి ఆ రోజు సైలెంట్ అయిపోయింది, రిప్లై లేదు 2-3 days. మళ్ళీ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తే సార్ నేను ఇంకొకసారి వినొచ్చా, నేను ఆఫీస్కి వచ్చి నేను స్క్రిప్ట్ చదువుతానంది. ఆఫీస్కి వచ్చి 4 hours సీన్ టు సీన్ డీటెయిల్గా చదువుకొని నో చెప్పడానికి ఛాన్స్ లేక సార్ నేను ఈ సినిమా చేస్తానని చెప్పింది. థ్యాంక్ యూ వైష్ణవి. వాట్ ఎవర్, నువ్వు లేకుంటే ఈరోజు ఈ లవ్ మీని మేము ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. బికాజ్ ఆఫ్ యూ రేపు మేమే కాదు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమాను ఒప్పుకున్నందుకు.